ఎన్నో లవ్ అండ్ ఫ్యామిలీ సినిమాలు గుర్తు రావాలి, కానీ ఆ సూసైడ్ తొక్కేసారా అనే మాత్రమే గుర్తొస్తాయి ఉదయ్ కిరణ్ గారి పేరు వింటే. జనాలు కూడా అట్టనే తయారయ్యారులే, ఏం చేస్తాం. అప్పట్లో ఉదయ్ కిరణ్ గారి మూవీస్ లో స్పోర్ట్స్ రన్నింగ్ సీన్స్ చేయాల్సి వస్తే రియల్ గానే చేస్తారని చాలా మంది తెలియదు బాబాయ్. నువ్వు నేను మూవీ టైంలో ఎంట్రీ సీన్ ఉందిగా, నేచురల్ గా రావాలని తేజ గారు రియల్ రన్నింగ్ ఛాంపియన్స్ అండ్ పోలీస్ అకాడమీ నుంచి ఫస్ట్ వచ్చిన వాళ్ళని ఆ సీన్ లో పెట్టి ఉరికిస్తే, ఉదయ్ కిరణ్ గారు ఆ సీన్ లో వాళ్ళందరినీ బీట్ చేసి ఫస్ట్ ఊరికి తేజ గారిని అక్కడ ఉన్న సునీల్ అండ్ టీం మొత్తాన్ని ఆశ్చర్యపరిచారంట. ఆ లెవెల్లో డెడికేషన్ ఉండేది. ఎంతలా అంటే అప్పట్లో ఆయన ఫిట్నెస్, ఆయన హిట్ రికార్డు చూసి మరో మెగాస్టార్ పక్కా అన్నారు. అందుకే మెగాస్టార్ కూతురుతో ఎంగేజ్మెంట్ కూడా అయింది. అదే ఎంగేజ్మెంట్ లో గొడవై కొట్టుకునేదాకా వెళ్లి ఆ భయంతోనే ఉదయ్ కిరణ్ ఎంత జాగ్రత్త పడ్డా అతనికి కావాలనే కొన్ని స్క్రిప్ట్ పంపి ఫెయిల్యూర్ చూపించారని బయట చాలా రూమర్స్ వచ్చాయి. అది నిజమో మరి అబద్ధమో తెలియదు. ఇక మంచిగా పేపర్ లో రాయమని ప్రెస్ విలేకరుని కూడా పిలిచి పార్టీ ఇచ్చేవారట ఉదయ్ కిరణ్ గారు. కానీ ఎన్ని ట్రై చేసినా మెయిన్ అతనే లేరుగా, ఏం చేస్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే గంట ఫుల్ వీడియో వస్తుంది బాబాయ్. మరి ఉదయ్ కిరణ్ గారి ఫ్యాన్స్ ఎవరో కింద కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఉదయ్ కిరణ్ గారిని మరోసారి తలుచుకుందాం.